ఫ్రెండ్స్ ఈ రోజు రొయ్యల కోసం మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ రొయ్యలన్నీ అయిపోయినాయి అంట. ఈ 4 రొయ్యలే దొరికాయి. వాటిని తీసుకొని ఇంటికి వచ్చాను. ఈ రొయ్యల్ని క్లీన్ చేయటం నాకు ఇదే ఫస్ట్ టైం. అక్కడ మార్కెట్ లో వాళ్ళు క్లీన్ చేసేది చూశాను. నాకు వచ్చినట్లు ఏదో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రొయ్యలన్నీ వలిచేస్తున్నాను. లోపల ఏదో ఒక నరం ఉంటదంట, దాన్ని తీస్తున్నాను. ఇదిగో బయటకు వచ్చేసింది. ఇలానే మొత్తం క్లీన్ చేసేద్దాం. వాటన్నిటిని క్లీన్ చేసి వాటర్ పోసి నీట్ గా కడుక్కొని వాటిలోకి మసాలా రెడీ చేస్తున్నాను. అందులోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకొని మసాలా బాగా కలుపుకొని రొయ్యలకు పట్టేలా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి పైన పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన రొయ్యల్ని పెనం పైన వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈసారి నాకు మార్కెట్ లో 4 రొయ్యలే దొరికాయి. నెక్స్ట్ టైం 1 కేజీ రొయ్యలు తీసుకొచ్చి రొయ్యలు కర్రీ చేద్దాం. పెనం పైన 4 రొయ్యలు బాగా ఫ్రై అవుతున్నాయి. ఉడికిన తర్వాత ఇంకా ప్లేట్ లోకి తీసుకుందాం. ఇవైతే పెనం పైన బాగా ఉడికాయి. ఒక ముక్క తీసుకొని అయితే తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.